హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఈరోజు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. మరి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, మరి ఈ క్వశ్చన్ పేపర్ యొక్క సరళిని గమనిస్తే రేపటి నుంచి ఎస్జిటి వాళ్ళ యొక్క సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరి వాళ్ళకి అడిగే క్వశ్చన్ల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, అట్లాగే ఇంకొక రోజు కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మరికొన్ని జిల్లాల వారికి ఉంది. కావున ఒక అవగాహన కొరకు ఈరోజు మన దగ్గర మిత్రులు అట్లాగే ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ నాకు పంపడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్ని ఒక పరిగణలోకి తీసుకొని ఏ ఏరియాస్ని మనకు అడిగిండ్రు అనే దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఒక జస్ట్ అవగాహన కొరకు మాత్రమే. ఎవరైనా భయపడే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో మాత్రం చూడకండి. ఇట్లా వచ్చిందా అట్లా వచ్చిందా, అది నేను చదవలే ఇది నేను చదవలే ఇట్లా అడుగుతారా అనే భయం ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో వీడియో అయితే చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. లేదు ఈ ఏరియా నుంచి అడిగిండు, లేదా నేను కొంచెం చూసుకుంటే నాకు బాగుంటుంది, నాకు కొంచెమైనా లాభం అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని అయితే ఫస్ట్గా ఫాలో చేయండి. మరి చూద్దాం ఈరోజు వచ్చిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ దాదాపు ఒక 30-40 క్వశ్చన్స్ వరకు పంపడం జరిగింది. కానీ దానిలో నుంచి కొన్ని కరెక్ట్గా నాకు అనిపించిన క్వశ్చన్స్ నేను బయటకైతే లాగడం అనేది జరిగింది. వాటిని ఒకసారి తీసుకొస్తాను. ఓవర్ వ్యూ చూస్తే మాత్రం ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ని మనము గమనిస్తే దీంట్లో వాస్తవానికి మనకు 10th క్లాస్ లోపలనే క్వశ్చన్స్ని అడగడం అయితే జరిగింది. 10th క్లాస్ పరిధిని దాదాపు దాటినట్లుగా అయితే ఎక్కడ కనబడట్లేదు. అదేవిధంగా అందరూ మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం ఉందా, ఇంటర్లింక్ ఉన్న టాపిక్ చదవాల్సిన అవసరం ఉందా అనేది నోటిఫికేషన్ నుంచి కూడా అడగడం జరిగింది. మేము కూడా కొంతవరకు అయితే చూసుకుంటే బాగుంటుందనేది తెలిపినాం. బట్ ఈరోజు వచ్చిన సెషన్ అయితే గమనిస్తే విత్ ఇన్ ద ఏరియా 10th క్లాస్ లోపలనే ఇక్కడ అడగడం అనేది జరిగింది, ఎక్కువ పోలేదు. అట్లాగే గతంతో పోల్చితే ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ అంటే మ్యాథమెటికల్ ఏరియాసే చాలా ఎక్కువగా ఉండే స్కోప్ ఉందంటే ఈరోజు అంత పెద్ద మొత్తంలో మ్యాథమెటికల్ ఏరియాస్ అయితే మనకు ఎక్కువగా అడిగినట్లయితే అనిపించట్లేదు. బాగానే అడిగిండు. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించిన 10th క్లాస్ ఏరియాస్ని బాగా ఫోకస్ చేయడం జరిగింది. చాలా బేసిక్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్లుగా కనబడుతుంది. ఫిజిక్స్ ఏరియా నుంచి అయితే ఫండమెంటల్స్ ప్రతి చాప్టర్లో బిగినింగ్లో ఉన్న కాన్సెప్ట్స్ మెయిన్ కాన్సెప్ట్స్ని ఎక్కువగా ఫోకస్ అయితే చేసాడు. దాదాపు ఆస్పిరెంట్స్కు తెలిసిన ఏరియాసే ఇక్కడ అడిగినట్లుగా అయితే కనబడుతుంది. సో ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఈరోజు జరిగిన సెషన్స్ యొక్క ట్రెండ్ ఉంటే మాత్రం ఇట్లాగే ఉంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎస్జిటి వాళ్ళకి మాత్రం చాలా సింపుల్గా క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్ ఏరియా నుంచి అడిగే ఆస్కారం అయితే ఉంటుంది. బేసిక్ పైనే ఎక్కువ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. మరి రేపు ఒకసారి ఆ ట్రెండ్స్ని బట్టి రేపు జరిగే సెషన్స్ యొక్క సంబంధించిన ఎగ్జామినేషన్లో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మరి దీంట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినని దాన్ని అయితే చూద్దాం. ఈరోజు నాతోటి ఒక 10 అయితే ఇప్పుడైతే ఈ నైట్ షిఫ్ట్లో నేను తీసుకొచ్చాను. మిగిలిన అయితే రేపు దాంట్లో క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. మరి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. దెన్ ఇముడుతుండు వెన్ కాంటాక్ట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ మోర్ హౌ ద ప్రెషర్ ఈజ్ డిఫర్ అని ఇచ్చిండు. అంటే కాంటాక్ట్ ఏరియా సర్ఫేస్ది ఎక్కువగా ఉంటే లేదా తక్కువగా ఉంటే ప్రెషర్ ఎట్లా ఉంటుందనే టాపిక్ పైన క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది మనకు 8th క్లాస్ చాప్టర్లో బలం అనే చాప్టర్లో మనకు క్లియర్గా ఉందండి. సింపుల్గా చెప్పాలంటే మీ ముందు ఒక పెన్ను ఉంది. ఆ పెన్నును ఏం చేయండి, ఇట్లా పొడవండి. ఒకసారి ఇట్లా పొడవండి. ఏమనిపిస్తుంది? అబ్బా సార్ నొప్పిగా అనిపిస్తుంది సార్. ఇట్స్ ఫైన్. అదే పెన్నును రివర్స్లో పెట్టి సేమ్గా ఇట్లా అప్లై చేయండి. అప్పుడు అంత నొప్పి లేదు సార్ అనిపిస్తుంది. అదేవిధంగా కత్తి ఉంటే కత్తి తీసుకోండి. కత్తి వెనక నుంచి ఇట్లా పొడిచే ప్రయత్నం చేయండి. కుచ్చుకుంటుందా? కుచ్చుకోదు. అదే కత్తి ముందు నుంచి ఇట్లనే ప్రయత్నం చేయండి, ఇది కుచ్చుకుంటుంది. ఇటువైపు కాంటాక్ట్ ఏరియా ఈజ్ లెస్, ఎఫెక్ట్ ఈజ్ మోర్. అదే రివర్స్లో చేస్తే కాంటాక్ట్ ఏరియా ఈజ్ మోర్.
ఎఫెక్ట్ ఈజ్ లెస్. దానికి సంబంధించిన క్వశ్చనే మనకి ఇక్కడ అడిగినట్లుగా తెలుస్తుంది. అది కాంటాక్ట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఎట్లా ఉంది అంటుండు. ఎప్పుడైనా కానీ స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉంటే దాని మీద ప్రయోగించబడే పీడనం అనేది తక్కువగా ఉంటుంది. స్పర్శ వైశాల్యం అనేది చాలా తక్కువగా ఉంటే దానిపైన ప్రయోగించబడే పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, అందుకోసమే కత్తి ముందు వైపు నుంచి కట్ చేసే కూరగాయలన్నీ కట్ అవుతూ ఉంటాయి. ముందు వైపు నుంచి పొడిస్తే లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెనక నుంచి కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా పొడిస్తే లోపలికి పోదు, కట్ చేస్తే కట్ కాదండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. అట్లాగే కూరగాయలు అమ్మేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు నెత్తి మీద డైరెక్ట్ బుట్టను పెట్టుకోరు. బుట్ట పెట్టుకుంటే ఏమవుతుంది, కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉంటుంది కావున నెత్తి మీద ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసమే క్లాత్ను చుట్టి ఇక్కడ నెత్తి మీద పెట్టుకొని దానిపైన బుట్టను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల కాంటాక్ట్ ఏరియా అనేది పెరిగింది, ప్రెషర్ అనేది తగ్గుతుంది. మనం వేసుకునే బ్యాగ్స్ యొక్క స్ట్రిప్స్ కూడా లావుగా వెడల్పుగా ఉంటాయి. కాంటాక్ట్ ఏరియా ఈజ్ మోర్, ఎఫెక్ట్ ఈజ్ లెస్, ఇట్స్ మీన్ ప్రెషర్ ఈజ్ లెస్. దానిపైన మన క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుందండి. అదేవిధంగా వాట్ ఆర్ ఫ్లూయిడ్స్? ఫ్లూయిడ్స్ అంటే ఏంది? ఆప్షన్లలో కామన్గా లిక్విడ్స్, గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అండ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఇచ్చినట్టుగా మన వాళ్ళు తెలిపినారు. బట్ ఇక్కడ ఫ్లూయిడ్స్, ప్రవహించే వాటిని ప్రవాహులు అంటారు. విచ్ కెన్ ఫ్లో, దట్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్లూయిడ్స్ అంటున్నాం. అంటే ద్రవ పదార్థాలు, వాయువులు రెండూ ప్రవహిస్తాయి. కావున ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో లిక్విడ్స్, గ్యాసెస్ రెండూ టుగెదర్గా ఉంటే వాటిని మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఇది బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనకి ఇక్కడ అడగడం జరిగింది. పదార్థంకు సంబంధించిన చాప్టర్ 9th క్లాస్లో ఉంది. దాంట్లో పదార్థం 3 స్థితులలో ఉంటుంది, ఘన, ద్రవ, వాయువు అండి. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్లూయిడ్స్ని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అట్లాగే మనకు ఫ్రిక్షనల్ ఫోర్సెస్లో కూడా, ఘర్షణకు సంబంధించిన దాంట్లో కూడా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని మనం అక్కడ డ్రాగ్ అనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఒక గ్లాసు వాటర్లో స్పూన్ వేసి తిప్పినప్పుడు అక్కడ ఫ్రిక్షన్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అట్లాగే ఆకాశంలో విహరించే పక్షుల యొక్క షేప్ ప్రత్యేకంగా డిజైన్ చేయించబడి ఉంటుంది. అట్లాగే విమానాలు యొక్క షేప్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయించబడుతుంది. ఎందుకోసం అంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ కావడం కోసం. అట్లాగే సముద్రంలో ప్రయాణించే షిప్, బోటు కానీ సబ్మెరైన్స్ యొక్క షేప్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించబడుతుంది. అక్కడ కూడా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేస్తాం. అంటే గ్యాసెస్కి సంబంధించింది, లిక్విడ్కి సంబంధించింది రెండింటిని కూడా మనం ఫ్లూయిడ్స్ అంటున్నాం. 9th క్లాస్లో పదార్థం చాప్టర్లో కూడా దీనికి సంబంధించిన రిలేటెడ్ అంశం ఉంది. ఇక్కడ ఫ్రిక్షన్కి సంబంధించిన చాప్టర్లో కూడా ఈ ఫ్లూయిడ్కి సంబంధించింది ఉంటుంది. చాలామంది బేసికల్గా ఫ్లూయిడ్ అంటే ఓన్లీ లిక్విడ్ అనుకుంటారు. కానీ విచ్ కెన్ ఫ్లో, దట్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్లూయిడ్స్. ఏవైతే ప్రవహిస్తాయో వాటిని ప్రవాహాలు అంటాం. అవి ఏంటేంటి? ద్రవాలు మరియు వాయువులుగా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. దెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్కడికి నుంచి వచ్చిందంటే వాట్ ఈజ్ సెల్యులోజ్ కన్సిస్ట్ ఆఫ్? అంటే సెల్యులోజ్ దేంట్లో ఉంటుంది? కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు అనే చాప్టర్ మనకు 8th క్లాస్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లలో రేయాన్ అని ఉంది, నైలాన్ అనేది ఉంది, అక్రైలిక్ అనేది ఉంది, స్టార్చ్ అనేది మనకు ఆప్షన్ ఉంది. ఎస్, దీంట్లో మనకు ఉంది ఏంది? సెల్యులోజ్ ఫైబర్ అని పేరు, రేయాన్ అని పిలుస్తాము. ఈ రేయాన్ తయారు చేయాలంటే మనకేం కావాలి? సెల్యులోజ్ కావాలి. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ కావాలి. అట్లాగే కార్బన్ డైసల్ఫైడ్ అనేది అవసరం. ఈ మూడింటి కలయిక వల్ల మనము రేయాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్రింది వాటిలో సెల్యులోజ్ దేంట్లో ఉంటుంది? రేయాన్లో సెల్యులోజ్ అనేది మనకు ఉంటుందండి. ఎస్, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్ సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా అయితే ఇక్కడ నుంచి వచ్చిందండి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఘర్షణకు సంబంధించిన చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. 8th క్లాస్కు సంబంధించిన చాప్టర్ ఏనండి. స్పర్శ వైశాల్యంతో ఎటువంటి సంబంధం లేకుండా ఏముంటుంది అనే విషయాన్ని ఒకసారి అడిగిండు. ఎఫెక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే స్పర్శ వైశాల్యంతో ఫ్రిక్షనల్ ఫోర్స్కు సంబంధం ఉందా లేదా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇటుకని తీసుకోండి, ఈ విధంగా నిలబెట్టి చూడండి, దాన్ని ఒక స్ప్రింగ్ త్రాస్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, దాన్ని లాగి చూడండి. అదేవిధంగా అదే ఇటుకని ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టేసేసి దానికి మళ్ళీ స్ప్రింగ్ త్రాస్ పెట్టి మళ్ళీ లాగి చూడండి, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాంట్లో ఎట్లాంటి చేంజెస్ లేవు. ఆ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని మనకేముంటుందంటే స్పర్శా వైశాల్యం తక్కువ ఉన్న, స్పర్శా వైశాల్యం ఎక్కువ ఉన్న ఒక వస్తువుకు సంబంధించి ఇట్లా నిలబడ్డప్పుడు స్పర్శా వైశాల్యం తక్కువ ఉంటుంది, ఇట్లా అడ్డంగా పెట్టినప్పుడు స్పర్శా వైశాల్యం ఎక్కువ ఉంటుంది. ఇట్లా రెండు రకాలుగా ఉన్నా కానీ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్లో ఎట్లాంటి మార్పు ఉండదు. స్పర్శా వైశాల్యం పెరిగినా, స్పర్శా వైశాల్యం తగ్గినా ఘర్షణ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. స్పర్శా వైశాల్యం పెరిగినా, స్పర్శా వైశాల్యం తగ్గినా ఒక వస్తువుకు సంబంధించిన ఘర్షణ మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఆ ఘర్షణలో మార్పు అయితే ఉండదు. ఘర్షణకు సంబంధించిన అంశం అనేది స్పర్శా వైశాల్యం పైన ఆధారపడదు. ఇది 4వ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఉష్ణంకు సంబంధించిన చాప్టర్ 9th క్లాస్లో ఉంది. దాంట్లో విశిష్టోష్ణం అనే ఒక టాపిక్ ఉంది. మరి విశిష్టోష్ణం దేనిపైన ఆధారపడుతుంది అని ఇచ్చిండు. విశిష్టోష్ణం అనేది దేనిపైన ఆధారపడుతుంది? అన్ని పదార్థాలకు సంబంధించిన విశిష్టోష్ణం ఒకే రకంగా ఉండదు. ఎస్, విశిష్టోష్ణం అనేది పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. విశిష్టోష్ణం అనేది పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. మనకు అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి. ఆయిల్, వాటర్ రెండింటిని వేడి చేయడం అనేది ప్రారంభించండి. రెండింటికి టెంపరేచర్స్ను ఒకేసారి ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. దాంట్లో ఏది తొందరగా వేడెక్కుతుంది, ఏది తొందరగా వేడెక్కదు? తొందరగా ఏది వేడెక్కుతుంది చెప్పండి? ఎస్, నీరు అయితే తొందరగా వేడెక్కదు. నీరు వేడెక్కడానికి చాలా సమయం ఎక్కువ, నీరు చల్లబడడానికి కూడా చాలా సమయం ఎక్కువ. ఎందుకోసం అంటే అన్నింటికంటే విశిష్టోష్ణం వాటర్కే ఉంటుంది. ఎస్, కావున ఇక్కడ విశిష్టోష్ణం అనేది దేని మీద ఆధారపడుతుంది? పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది? పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఉష్ణంకు సంబంధించి విశిష్టోష్ణం అనే టాపిక్ నుంచి మనకు అక్కడ వచ్చింది. దానికి సంబంధించిన డెఫినేషన్స్ అనేది ఉంది. అట్లా అక్కడ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో సమ్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసిండు. ఆ వాల్యూస్ని కొంచెం ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా దహనం, ఇంధనాలు, మంట 8th క్లాస్కు సంబంధించిన దాని నుంచి మరొక క్వశ్చన్ వచ్చిందండి. ఇన్ కంబూషన్ రియాక్షన్ విచ్ స్టాప్స్, అంటే కంబూషన్ రియాక్షన్ దహనం చెందే ప్రక్రియను ఏది ఆపేస్తుంది? వాస్తవానికి ఒక వస్తువు మండడానికి కావాల్సింది, ఒక వస్తువు దహనం చెందడానికి కావాల్సింది ఏంది? ఆక్సిజన్ అనేది అవసరం. కానీ ఇక్కడ ఏది ఆపేస్తుందని ఇచ్చిండు. కావున అక్కడ ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ కంబూషన్ ప్రాసెస్ని ఆపివేయడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్ అంశం అండి, ఆ చాప్టర్లో ఉన్నది. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఎక్కడికి వచ్చింది? ఆల్ఫా పార్టికల్కు సంబంధించి సరైనది ఏది గుర్తుపట్టమని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ఫా పార్టికల్కు సంబంధించి సరైనది ఏది గుర్తుపట్టమని ఇచ్చిండు. ఆల్ఫా పార్టికల్స్ అంటే నథింగ్ బట్ ఏముంటుంది? ఆల్ఫా పార్టికల్స్లో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయండి. ఆల్ఫా పార్టికల్స్లో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్స్ ఉంటాయి. మనకు పరమాణు నమూనాలకు సంబంధించి వచ్చిన దగ్గర ఆల్ఫా కిరణ పరిక్షేపణ ప్రయోగం ఆధారంగా బంగారు రేకు పైన ఆల్ఫా కిరణ పరిక్షేపణ ప్రయోగం ఉంది కదా, అక్కడ ఉన్న ఆల్ఫా కణాన్ని తీసుకున్నారు. ఈ ఆల్ఫా కణానికి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎట్లా వస్తుందంటే 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయండి. ప్రోటాన్కి ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి ఎప్పుడు కూడా 0 ఛార్జ్ ఉంటుంది. ఓవరాల్గా ఈ ఆల్ఫా పార్టికల్కు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ విషయమే ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ మనకి ఇక్కడ అడగడం అనేది జరిగిందండి. అదేవిధంగా పీరియడిక్ టేబుల్ 10th క్లాస్కు సంబంధించిన ఒక అంశం ఎట్లా అడిగిందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద 4th పీరియడ్ సెకండ్ గ్రూప్ అండ్ 5th పీరియడ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అని అడిగిండు. 4th పీరియడ్ సెకండ్ గ్రూప్, 5th పీరియడ్ సెకండ్ గ్రూప్ అని అడిగిండు. సెకండ్ గ్రూప్లో ఏముంటాయండి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అండి. బేరియం, రేడియం. ఎస్, మనకు ఇది సెకండ్ ఏ గ్రూప్ అండి. అదేవిధంగా ఫస్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే మన కామన్గా ఏమొస్తున్నది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. దీనికంటే మీద మన కామన్గా హైడ్రోజన్ వచ్చిందండి.
హైడ్రోజన్ వచ్చిందంటే ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్, ఇది ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్, సెవెంత్ పీరియడ్. ఏమన్నాడు? ఫోర్త్ పీరియడ్ అన్నాడు. ఫోర్త్ పీరియడ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అంటే కాల్షియం అండి, ఇది కాల్షియం. ఫిఫ్త్ పీరియడ్లో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అన్నాడు. ఫిఫ్త్ పీరియడ్ అంటే ఇది స్ట్రాన్షియం అండి, కాల్షియము స్ట్రాన్షియము. వీటి మధ్యలో ఎలక్ట్రాన్ డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఎస్, ఇక్కడ కాల్షియం అయితే 20 అండి. ఇది ఫోర్త్ పీరియడ్కు ఫిఫ్త్ పీరియడ్కు మధ్యలో ఉంది కావున ఫోర్త్ పీరియడ్ తర్వాత ఫిఫ్త్ పీరియడ్ ఉంది కావున ఇక్కడ 18 ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి కావున దీని పరమాణు సంఖ్య 38 మనం తీసుకోవచ్చు. మనకు 1వ పీరియడ్లో ఉన్న మూలకాల సంఖ్య 2, 2, 8, 8, 18, 18, 32, 32 అండి. మొదటి పీరియడ్లోని మూలకాల సంఖ్య 2, 2వ పీరియడ్లో, 3వ పీరియడ్లో 8, 4వ పీరియడ్ 5వ పీరియడ్లో 18, 6వ పీరియడ్ 7వ పీరియడ్లో 32 మూలకాలు ఉంటాయి. కావున ఇక్కడ 4 నుంచి 5వ పీరియడ్ కావున 18ని కలిపేసుకుంటే 38 వస్తుంది. ఇక్కడ పరమాణు సంఖ్య 20 అంటే 20 ఎలక్ట్రాన్లు ఉంటాయి, పరమాణు సంఖ్య 38 అంటే 38 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 18 ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ ఉన్నాయండి. ఆన్సర్ ఏమవుతుంది? 18 ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ అనేది అయితే ఇక్కడ ఉంది. ఇది క్లియర్గా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే సౌండ్కు సంబంధించింది. ష్రిల్నెస్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ అని అన్నాడు. ష్రిల్నెస్ ఆఫ్ ద సౌండ్ అన్నాడు. శబ్దపు కీచుదనాన్ని లేదా సున్నితత్వాన్ని మనం ఏమంటాం? పిచ్ అంటాం. ఏమంటాం? పిచ్ అంటాం. శబ్దపు కీచుదనాన్ని లేదా సున్నితత్వాన్ని పిచ్ అంటాం. ఎస్, ఈ పిచ్ని దేంతో కొలుస్తున్నాం మనం? ఇక్కడ టోనోమీటర్తో కొలుస్తున్నాం. చెవిలో ధ్వని కలగజేసే శబ్దజ్ఞాన పరిమాణాన్ని ధ్వని తీవ్రత అంటాం. ఇది వేరు. ఈ ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటి? డెసిబుల్స్ అంటున్నాం. ధ్వని తీవ్రతను దేంతో లెక్కిస్తున్నాం మనము? ఏ మీటర్తో కొలుస్తున్నాం? సౌండ్ మీటర్ అండ్ నాయిస్ మీటర్తో కొలుస్తున్నామండి. ఇదేమో టోనోమీటర్తో కొలుస్తున్నాం. ధ్వని తీవ్రత కంపన పరిమితి మీద ఆధారపడుతుందండి. ఎస్, పిచ్ అనేది పౌనపున్యం మీద ఆధారపడుతుందండి. ఎస్ అన్న గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మనకు పిచ్కి సంబంధించిన ఒక ఆర్డర్ అనేది కూడా ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ ఎగ్జామ్లలో వీళ్ళకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కీటకాలకు పిచ్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. పసిపిల్లలకు దానికంటే కొంచెం తక్కువ. పసిపిల్లల తర్వాత పిల్లవాడు తర్వాత ఫీమేల్ తర్వాత మేల్ తర్వాత లాస్ట్కి వచ్చి లయన్ అండి. అందరికంటే ఎక్కువగా కీచుదనం ఎవరికి ఉంది? కీటకాలకు ఉంటుంది. అందరికంటే ఎక్కువగా గంభీర్యత ఎవరికి ఉంటుంది? లయన్కు ఉంటుంది. మేల్ కంపేర్ చేస్తే ఫీమేల్కు పిచ్ ఎక్కువ, మేల్కు పిచ్ తక్కువ. మేల్కు గంభీర్యత ఎక్కువ, ఫీమేల్కు గంభీర్యత తక్కువ. ఫీమేల్ వోకల్ కార్డ్ సైజు 15 mm ఉంటుంది, మేల్ వోకల్ కార్డ్ సైజు 20 mm ఉంటుంది. వోకల్ కార్డ్లో స్లైడ్ చేంజెస్ ఉండడం వల్ల కూడా ధ్వని మాట్లాడే దాంట్లో కూడా చేంజెస్ అనేది చాలా జరుగుతుందండి. ఎస్, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ ఎగ్జామ్లలో కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. పిచ్ ఒకటి వచ్చేసిందంటే నెక్స్ట్ ధ్వని తీవ్రత మీదనే ఫోకస్ చేసేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గమనించిన ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ అడిగిన కావున ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు మాత్రం పీరియడిక్ టేబుల్ని మస్ట్ ఫోకస్ చేయండి. పరమాణు నిర్మాణంని మస్ట్గా ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు అయితే 8th క్లాస్లో ఉన్న ఫిజిక్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ని ఒక్కసారి టక్ రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ బలం అనే చాప్టర్ ఉంది. దాంట్లో 4-5 రకాల టాపిక్సే ఉంటాయి. 4-5 అంశాలనే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఘర్షణ ఉంది, ఘర్షణలో ఒక 4-5 ఉంటాయి. ఆ 4-5 నుంచి కీవర్డ్స్ రాసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. అదేవిధంగా కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్ మాత్రం కొంత మెమొరీ పవర్కి సంబంధించిన విషయం ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. దానిలో ప్లాస్టిక్లు, పాలిమర్లకు సంబంధించిన మరొకైన అంశం, దాన్ని కొంచెం ఫోకస్ చేయాలి. లోహాలు, అలోహాలకు సంబంధించిన దాంట్లో దీన్ని 10th క్లాస్కు లింక్ చేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పీరియడిక్ టేబుల్కి సంబంధించింది అక్కడ లోహాలు, అలోహాలకు సంబంధించిన కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. అట్లాంటివి కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి. మ్యాక్సిమం ప్రతి చాప్టర్ని స్కూల్ అసిస్టెంట్గా ఉన్న కవర్ చేసుకుంటా పోయిండు. అదేవిధంగా జస్ట్ ఎస్జిటి వాళ్ళకైతే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కావున తక్కువ ఏరియాస్ ఉంటాయి, అవి ఈజీగా వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇది ఒక ఐడియా, ఇది ఒక జస్ట్ పార్ట్
పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3కి దీనికి సంబంధించిన మరికొన్ని క్వశ్చన్స్ పంపిను. వాటిపైన కొంచెం ఒకసారి స్టడీ చేస్తేనే ఆ క్వశ్చన్ ఎట్లా అడిగేయడానికి ఛాన్స్ ఉంది అనే దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజుకైతే ఇన్ని క్వశ్చన్స్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇంకా మరిన్ని క్వశ్చన్స్తో పాటు రేపు మధ్యాహ్నం సెషన్లో జరగబోయే ఎస్జిటి వాళ్ళది నిర్మల్ డిస్టిక్ వాళ్ళకు ఉన్నట్లుంది. వాళ్ళ నుంచి ఏమైనా అప్డేట్ క్వశ్చన్స్ వస్తే వాటిని కూడా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.